చెప్పుతూనే గుచ్చి గుచ్చి చంపుతున్నదే ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసు కొట్టగా తస్సుదియ ఉన్న పాటుగా రొమాన్స్లో రెచ్చిపోతే తప్పులేదుగా చెట్టు చీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు ముందు బాత రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి చంపుతున్నదే ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే నీళ్ళు బంగారం కాను పవర్ బై విజయలక్ష్మి టీర్ మినపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ అండ్ ఈ రోజు మనతో ఆడి పాడి బాగా ఎంటర్టైన్ చేసి వాళ్ళ ఇంటిని బంగారం చేసుకోవడానికి వచ్చిన లక్ష్మిలు ఎవరో పిలిచేద్దామా ప్లీజ్ వెల్కమ్ అందరి మనసును దోచేస్తున్నాడే కన్నే గీతి కన్నే గుండెల్ని ఎండలో వానలో మంచులో ముంచేస్తున్నాడే నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నీ చూపే తాకిందంటే పొంగల్లోనే నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్ కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్ వచ్చేసారు వాళ్ళ పరిచయాలు తెలుసుకునే ముందు ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసుకుందామా ఈరోజు ఏంటి ఫ్రైడే మే 5th ఈరోజు ఎవరు హ్యాపీ బర్త్డేనో తెలుసా మన ఉభయ రాష్ట్రాలు దోస్గా ఉన్నప్పుడు ఏకైక హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారి బర్త్డే ఈ రోజు సో విషింగ్ సబితా గారు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ లాంగ్ సక్సెస్ఫుల్ లైఫ్ అహెడ్ Here's to women power. Hip hip. Hooray. Super asla. మరి పరిచయాలు చేసుకుందామా? హాయ్ అనసూయ నా పేరు శిరీష. హాయ్ శిరీష. నేను వైజాగ్ నుంచి వస్తున్నాను. ప్రెజెంట్ అయితే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నాను. దేనికోసం గవర్నమెంట్ జాబ్ అంటారు? ఫస్ట్ ప్రయారిటీస్ ఏంటి? నార్మల్ గా పెన్షన్ కదా, పెన్షన్ తో పాటు క్వార్టర్స్, ఇంకా మొత్తం లైఫ్ సెక్యూరిటీ అన్నమాట. వెనక్కి ఇంక తిరిగి చూసుకోవాల్సింలా కానీ అబ్బాయిలు గవర్నమెంట్ జాబ్ ఉండాలి, అప్పుడే అమ్మాయి పెళ్లి చూపులకు ఓకే చెప్తారు. ఇక్కడ అమ్మాయిలకి గవర్నమెంట్ జాబ్ ఉంటే మనకుంటే మనదంతా ఉంటది కదా, ఇంట్లో మందే రాజ్యం. అప్పుడు ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కువ ఉంటాం. అప్పుడు నువ్వు నిజంగా హోమ్ మినిస్టర్ అయిపోతాను అసలు. కుమ్మే నువ్వు. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. హాయ్ అనసూయ. హాయ్. క్యూట్ గా ఉన్నా. అప్పుడు నేను చూస్తుంటే అప్పుడు సుందరకాండ్ లో అపర్ణ గారు గుర్తొస్తున్నాను నాకు. పేరు చెప్పావా నాకు? మౌనిక. మౌనిక ఏం చేస్తుంటావు? నేను హోమ్ మేకర్. పెళ్ళైందా? 1 year బేబీ కూడా. ఇలా కాంపిటీషన్ కి వచ్చేస్తున్నావు. నువ్వు ఇంత స్లిమ్ గా ఇంత అందంగా ఉన్నావు, నీకన్నా నేను. నువ్వు అర్థం చూసుకుంటున్నావు అనుకో. చాలా బాగుంటావు. ఆల్ ది వే బెస్ట్ మౌనిక. థ్యాంక్ యూ. తర్వాత హాయ్ అనసూయ. హాయ్, నా పేరు అనూష. హాయ్ అనూష. వైజాగ్ నుంచి వచ్చాను. ఇద్దరు వైజాగ్ బేబీసా? పిల్లలు ఏం చేస్తుంటావు? నేను వైజాగ్ లో జాబ్ చేస్తున్నాను. సూపర్. సో బేసిక్ గా అందరూ పట్టు మీద ఉన్నారనమాట. జాబ్ కి ప్రిపేర్ అవుతూ, జాబ్ ఉండి ఇంటిని హ్యాండిల్ చేస్తూ. వెరీ గుడ్, ప్రౌడ్ ఆఫ్ యూ. సూపర్. ఏంటి ఈ రోజు అలా సబితా ఇంద్రారెడ్డి గారి బర్త్డే అని, ఫ్రైడే అని ఇలా అన్ని కలిసి వచ్చాయంటారా? ఈ రోజు ఎంతో మంచి శకునంగా ఉంది. మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు నాకు బేసిక్ గా క్వశ్చన్ బ్యాంక్ ని కూడా నాకు క్వశ్చన్ అడగాలని ఉంది. అడిగేసి. ఈరోజు సూపర్ డూపర్ యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ఒక సూపర్ డూపర్ హాట్ సమ్మర్ లో మీరు కూల్ ఐస్ ని ఎలా అమ్ముతారు? ఓకే, అది తెలుసుకోవాలన్నా. ఓకే, స్టార్టింగ్ విత్ శిరీష.
ఇప్పుడు ఐస్ క్రీమ్ నేను మీకు అమ్ముతాను. నాకు అమ్ముతావా? చాలా రోజులు ఇలాగన్నా తింటా. ఐస్ క్రీమ్ మేడం మీ ఐస్ క్రీమ్ తీసుకోండి మేడం. ఐస్ క్రీమ్ తింటే మీరు దాహం కూడా మీకు వేయదు. ఇంకా ఎలాంటి ఐస్ క్రీమ్లు ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర పుల్ ఐస్ ఉన్నది, కోన్ ఐస్ ఉన్నది. కానీ పుల్ ఐస్ లో ఉన్న ప్రత్యేకత ఇంకెందులోని లేదు. ఎందుకంటే బాహుబలి సినిమా చూసే ఉంటారు అందరూ. సో రానా తినేది ఈ పుల్ ఐస్ అండి, అందుకే అంత బలం ఉంటది. సో మీరు తీసుకుంటే కూడా మీరు ఎలాగో హోమ్ మినిస్టర్, సో మీకు కూడా ఫుల్ గా ఎందుకు మానేస్తా? నాకు డబ్బా ఇచ్చేసాయి. ఎంత ఫ్రీ అయితే మీకు. ఇదే బిస్కెట్ అంటే. స్టార్టింగ్ ఆఫరా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మౌనిక ఎలా అమ్ముతుందో చూద్దాం. నేనే నీకు అమ్ముతున్నా. అందరూ నాకే ఐస్ క్రీమ్ తినిపిస్తారా? నేను లావ్ అయిపోతాను. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. అబ్బా, మీరు ఐస్ క్రీమ్ లాగా భలే కూల్ గా ఉన్నారండి చూడ్డానికి. ఐస్ క్రీమ్ తీసుకోరా? నన్ను కూడా డబ్బాలు వేసి అమ్ముతారా ఏంటి? ఫుల్ ఐస్ క్రీమ్ అయితే వేస్ట్, సీకుతూనే ఉండాలి. కప్ అనుకోండి, ఆ కప్పులో ఏమేసి తింటాం, ఇంత కప్పు ఏం సరిపోయింది. అదే కోన్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం లాగించేయచ్చు. కప్పు పారేనక్కర్లే, పుల్లా పారేనక్కర్లే, మొత్తం మనం లాగించేయచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ కోన్ స్పెషాలిటీ, బాహుబలి చూసారా? దాంట్లో ఒక ఆయన గోడ కొడతారు, ఎవరో తెలుసా ఆయన నీకు? అల్లాస్ ఫాదర్ బిజ్జలదేవ. ఆయన ఈ కోన్ ఐస్ క్రీమ్ తినడం వల్ల గూద్దిదే గోడ పగిలిపోయింది. సింగిల్ హ్యాండ్ తో. సూపర్. అసలు నాకు రెండు బానే ఉన్నాయి కాబట్టి కోన్ ఖచ్చితంగా తినాల్సిందే. సూపర్. ఇచ్చే అమౌంట్ ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తా, వెళ్ళండి. పేటిఎం. పేటిఎం. నెక్స్ట్ అనుష మాత్రం నాకు అమ్మకు ప్లీజ్, నేను తిన్న ఇంకా ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ నేనే తప్పదు. ఐస్ క్రీమ్. అనసూయ. నేనే. ఐస్ క్రీమ్ తింటావా? అవునండి. అవునా? నన్ను ఎవరు తినివ్వట్లేదు. వాళ్ళందరూ ఏం చెప్పారు, బాహుబలిలోని తింటే ఇలా అయింది అలా అయింది అని చెప్పారు. కానీ బాహుబలి తీసింది ఎవరు? రాజమౌళి గారు. ఆ రాజమౌళి గారికి ఇలానే నేను ఐస్ క్రీమ్ అమ్ముతుంటే అతను ఇలా కప్పుతో తీసి తిని చూసి ఆలోచించి, నేను బాహుబలి 1 తీసాను కదా, దానికి సీక్వెల్ గా ఒక బాహుబలి 2 తీస్తే ఎంత బాగుంటది అని ఐస్ క్రీమ్ తినే ఆయనకు ఐడియా వచ్చిందా? మరి అలా చేసి రికమెండ్ కూడా చేశారు. తెలుసా ఎవరికో చెప్పండి? ఎవరికి? రజనీకాంత్. అందుకే రోబో 2 మూవీ తీస్తున్నారు. సూపర్. సో మరి ఎలాంటి ఐస్ క్రీమ్ కావాలి? నాకు రాజమౌళి గారు ఏం తిన్నారో అదే ఇవ్వండి. నేను బాహుబలి 3 ఐడియా రావాలి. అయితే తీసుకోండి. పెద్దది ఇదైతే. నేను బాహుబలి పార్ట్ 3 మనవరాలు ఆఫ్ మహిష్మతి సినిమా తీసిన తర్వాత కలెక్షన్లలో మీతో పంచుకుంటా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. అయితే నేను బిజీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. సో ఈ ఐస్ క్రీమ్స్ తిన్నాక నేను అరగొట్టేలా వీళ్ళతో ఆట ఆడించాలి, పాట పాడించాలి, బంగారం ఇప్పించాలి. బోల్డంత పని ఉందమ్మా. స్టార్ట్ చేద్దామా ఫస్ట్ రౌండ్? ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం దాని బాడీ. ఓకే, ఫస్ట్ శిరీష నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. పాడాలి. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నేనున్నానని నిన్నటి రాతని మార్చేస్తానని. రాక నిన్నటి రాత. ఐ థింక్ యూర్ రైట్. మరి చాలా టైం మిగిలింది, బట్ టైం వేస్ట్ చేయడం మనకి ఇష్టం లేదు. టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ గోల్డ్. కాబట్టి లెట్స్ సీ ది రైట్ ఆన్సర్స్. వెలుగే చెప్పనోడు. వెరీ వెల్ డన్. కంగ్రాచులేషన్స్ శిరీష. 1 గ్రామ్ గోల్డ్ నీకు వచ్చేసింది. ఓకే, సూపర్. శిరీష చక్కగా తనకు రావాల్సిన గ్రామ్ బంగారం గెలిచేసుకుంది. నెక్స్ట్ మౌనిక, యువర్ టర్న్. ఓకే, మౌనిక కోసం పల్లవి ఆన్ స్క్రీన్. నమ్మవేమో గాని అందాల యువరాణి, నేలపై వాలింది నా ముందే నిలిచింది, అందుకే అమంతం నామది, అక్కడే నిశ్శబ్దం అయినది, ఎందుకో ప్రపంచం అన్నది, ఇక్కడే ఇలాగే
అంతే నిజంగా కళ్ళతో ఇంతలా మంత్రమేసింది ఏదో మాయలా నన్నిలా మంచి వేసింది. రైటే, అందుకే ఇంతవరకు పాడనిచ్చా. రైట్ అనుకుంటా, బట్ కన్ఫర్మేషన్ కోసం ఓకే ఆన్సర్స్ ప్లీజ్. రైట్ ఆన్సర్. ఓకే, సో నేను గోల్డ్ కాయిన్ ఇచ్చే ముందు నాకు డాన్స్ కావాలి. ఓకే ష్యూర్. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది అందుకే మొత్తం నామది అక్కడే నిశ్శబ్దం అయినది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా. కంగ్రాచులేషన్స్ మౌనిక. థ్యాంక్ యూ. నెక్స్ట్ అనుష, నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. అది ఫస్ట్ లైన్ ఒకసారి చెప్పరా? నా పైటే నా పైటే నా పైటే పచ్చాని చెంగా నీకోసం తెచ్చా కలకండ నువ్వేమో ఉరికెత్తే ఎండ నేనేమో మంచి లకుండ కన్నీళ్ళ అక్కడ ఉన్నది పాడండి. చల్లీలకుండ అయ్ బాబోయ్ దేవుడా చూపించు దీనిల్లు ఎక్కడా ఎక్కడా ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా చేసింది నాదు తుక్కడా తుక్కడా ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా. మళ్ళీ 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 రిపీట్. నా పైటే పచ్చాని జెండా నువ్వేమో నీకోసం తెచ్చా కలకండ నువ్వేమో ఉరికెత్తే ఎండ నేనేమో చల్లీలకుండ అయ్ బాబోయ్ దేవుడా చూపించు దీనిల్లు ఎక్కడా ఎక్కడా. సో ఐ గెస్ యు ఆర్ రైట్, బట్ కన్ఫర్మేషన్ కోసం లెట్స్ సీ ది రైట్ ఆన్సర్స్. వెరీ గుడ్. చక్కగా ముగ్గురు గ్రామగారం గెలిచేసుకున్నారు. అనుషాకి కూడా నేను గ్రామగారం ఇచ్చే ముందు పారది. ఓకే బండ. నా పైటే పచ్చాని బండ నీకోసం తెచ్చా కలకండ నువ్వేమో బండైతే ఎండ బండెత్తే ఎండ నేనేమో చల్నీలకుండ అయ్ బాబోయ్ దేవుడా చూపించు ఈ బండ ఎక్కడా ఎక్కడా. గోల్కొండ అది కొండ అయిపోయింది. ఓకే, సో నేను గ్రామాంగారంతో రెడీగా ఉన్నాను. నువ్వు డాన్స్ చేసేస్తే నేను ఇచ్చేస్తా. ఓకే. నా పైటే పచ్చాని జెండా నీకోసం తెచ్చా కలకండ నా పైటే పచ్చాని జెండా నీకోసం తెచ్చా కలకండ నువ్వేమో ఉడుకెత్తే ఎండ నేనేమో చన్నీళ్ళ అయ్ బాబోయ్ దేవుడా చూపించు దీనిల్లు ఎక్కడా ఎక్కడా ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా చేసింది నా తెల్లు తుక్కడా తుక్కడా ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా. వెల్కమ్ నా పేరు కనక ఎప్పటికీ దొరకం. సూపర్. ఇంత హ్యాపీగా అందరూ తలో గ్రామ బంగారం వాళ్ళది వాళ్ళు ఓపెన్ చేసేసుకుంటే అకౌంట్, దీనికంటే హ్యాపీగా నాకు ఇంకేముండదు. దీని తర్వాత ఇంకా లగైతే ఓకే. ఓకే నెక్స్ట్ శిరీష కోసం సెకండ్ పల్లవి ఆన్ స్క్రీన్. నీలపూరి గాజులు ఓ నీలో వేణి నిలుచుంటే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకుంటూ నడుస్తూ ఉంటే నిల్వలేని బాలమని నడుము చూస్తే హంస నడక చూస్తే నిల్వలేని బాలమని నడుము చూస్తే తీగలాగా నడక చూస్తే హంస నడుము చూస్తే డాష్ గా లాస్ట్ నీ కళ్ళు హంస నడక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్ము ఏదో కోరిక మధ్యలో బ్లాంక్ మిస్ అయింది. టైం అయిపోతుంది తొందరగా. నడుము నడక చూస్తే ఐ థింక్ ఇట్స్ కందిరిగా. ఎస్ నడుము చూస్తే కందిరిగా చూస్తే హంస నడక. టైం అప్ అయిపోయింది. లెట్స్ సీ ది రైట్ ఆన్సర్స్.
సో మీరు మిస్ అయిపోయినట్టే మీ గ్రామ్ బంగారం. బట్ అప్సెట్ అవ్వకుండా మీరు ఇందాక నాకు డాన్స్ చేసి పెట్టలేదు కాబట్టి ఇప్పుడు రాలేదు అనుకుంటా. ఇప్పుడు డాన్స్ చేశాను, నేను డ్రాప్ బాక్స్ లో వేసేస్తా. మీన్ వైల్ శిరీష డ్రాప్ బాక్స్ లో కాంట్రిబ్యూషన్ ఇచ్చేసింది అనమాట సెకండ్ ఛాన్స్ లో. మౌనిక నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అలిగి తొలగి నిలిచినచో చెలియజేయి రమ్మనులే, చెరవ చేసి రమ్మనుచో మర్యాదగా పొమ్మనులే. అలిగి తొలగి నిలిచినచో. ఓకే, సో ఆడవారి మాటలకు అలిగి తొలగి నిలిచినచో తర్వాత మర్యాదగా పొమ్మనులే, అంతేనా మీరు అన్నది? షూరా? షూర్ అయితే టైం అప్ చెప్తా. టైం స్టాప్. ఓకే, స్టాప్ ద టైం. లెట్స్ సీ ద రైట్ ఆన్సర్స్. గుడ్, కంగ్రాచులేషన్స్. సెకండ్ గోల్డ్ కాయిన్ కూడా నీకే ఈ రౌండ్ లో. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ మనీషా నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయరు, పెద్ద పాపకేమో పైట కాస్త పెద్దదాయరు, చూడలేకపోతున్నా ఆగలేక వస్తున్నా. డాష్ చూపి జో కొట్టు, ముందుకొచ్చి ముద్దెట్టు. మళ్ళీ ట్రై చేయి ఫస్ట్ నుంచి. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయరు, పెద్ద పాపకేమో పైట కాస్త పెద్దదాయరు, చూడలేకపోతున్నా ఆగలేక వస్తున్నా. చొరవ చూపియా? చొరవ చూపియా? పెద్ద వర్డ్ ఉండదనేమో. చొరవ చూపి రమ్మని అక్కడ ఉన్నావు నువ్వు. టైమ్ అప్. చూద్దామా రైట్ ఆన్సర్స్? బూర చూపి. ఊరా అక్కడ పోయింది అసలు. కష్టంగా ఎలా ఉంటుందో. సో బట్ గుడ్ ట్రై, బాగుంది. ఇప్పుడు మీ గ్రామ బంగారం డ్రా బాక్స్ వేస్తానే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అండ్ దీంతో మనం ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఫస్ట్ రౌండ్ తర్వాత ఎవరి దగ్గర ఎలా అకౌంట్లు ఓపెన్ అయ్యాయి, బంగారం ఎలా ఉందంటే కంగ్రాచులేషన్స్. లెట్స్ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట. నాకు చెప్పాలని లేదు, కానీ ఫన్ క్రియేట్ అవుతుందని మా టీమ్ డిసైడ్ చేశారు కాబట్టి నేను అడుగుతున్నాను. జనరల్ గా ఏ అమ్మాయినా 47 గంటల కంటే ఎక్కువగా సీక్రెట్ దాచుకోలేదంట. కానీ సక్సెస్ఫుల్ గా ఎవరన్నా దాచేస్తే ఆ సీక్రెట్ ఇప్పుడు పట్టుబయలు చేయండి. శిరీష, నేను అస్సలు సీక్రెట్స్ ఉంచును, ఓపెనే అన్ని. అయ్యో, నువ్వు? ఉంది సీక్రెట్, ఇప్పటికీ తెలీదు, చెప్తాను. నేను అడగగానే చెప్పేస్తుంది డార్లింగ్ మౌని. చెప్పు. కాలేజ్ డేస్ లో అందరం భీమ్లీ బీచ్కి వెళ్ళాం, అందరం ఫ్రెండ్స్. అంటే డాడీ ఇంకా కాలేజ్ లోనే ఉన్నాను అనుకున్నారు. ఫోన్ చేసినా డాడీ నా క్లాస్ లో ఉన్నాను, కాలేజ్ లో ఉన్నాను అని చెప్పారు. సో ఇప్పుడు తెలుస్తుంది డాడీకి నేను అప్పుడు కాలేజ్కి వెళ్ళలేదు, బీచ్కి వెళ్ళామని. ఫ్రెండ్స్ కదా, అలా అక్కడ అలా ఎంజాయ్ చేయాలి. అబ్బా, దాచేస్తే భలే మజా, భలే కిక్ వచ్చేది. కరెక్టే, కానీ వాళ్ళ ప్లేస్ లోకి వచ్చిన తర్వాత ఎంత కేరింగ్ కదా వాళ్ళు. మీ అబ్బాయికి సీక్రెట్ తెలియనికండి, లేకపోతే వాడు ఏమంటాడు, నువ్వు వెళ్ళలేదా అంట. ఓకే, నెక్స్ట్ అనుష. గోల్డ్ రేష్కి వస్తున్నానని చెప్పి మా మేనేజర్కి మా అమ్మ లేచిపోయిందని చెప్ప, అంటే పైకి పోయిందని చెప్ప.
ఇప్పుడు అతను టీవీ చూసిన అర్థం అవుతుంది, అతనికి తెలుగు రాదు. వావ్, ఇది ఇంకో షాకింగ్ న్యూస్. మీ అమ్మమ్మని లేపేసావా? ఇప్పుడు వెళ్ళిపోయారు, కాకపోతే యూజ్ చేసుకున్నాం అలా. బంగారం కోసం అన్న అలా అని మీరు అడ్జస్ట్ అవుతారు కదా పమ్మ. ఓకే, ఇది నిజం ప్రూవ్ చేసావు కదే. 47 గంటలు కూడా అవ్వలేదు సీక్రెట్. సరే మేం కదా, మీరు కూడా అమ్మాయే కదా. నాకు అబద్ధాలు చెప్పడం రాదు, చెప్పినా పట్టుబడిపోతాను. నేను బయట పెట్టాల్సిన అవసరం లేదు, బయటకు వచ్చేస్తాను. ఓకే, సో గుడ్. అడగగానే థ్యాంక్స్ ఫర్ షేరింగ్. బాగా అనిపించింది, కనెక్టివిటీ వచ్చింది అనమాట. సో సెకండ్ రౌండ్ నువ్వు నేను జంట 90 seconds లో 3 grams గోల్డ్ గెలుచుకోవచ్చు. ఇక్కడ బోర్డు మీద 10 పదాలు వస్తాయి. ఆ 10 పదాల్లోంచి 5 జంట పదాలు కూర్చాలి అంతే. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ముందుగా శిరీష, కమ్ లెట్స్ ప్లే. ఓపెన్. Side, please. Local boys here. Side, please. You don't come near. Kurrollante love cheyali, peddollante side iవ్వాలి. Side, please. Hey, side, please. Hey, lover, okay cheste. You and Tonna clear అవ్వాలి. Hey, side, please. Side, please. Hey, janaka ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి. Hey, janaka గెలవబోయే మ్యాచ్ కింక సైడ్ ఇవ్వాలి. Side, please. We are the local. Side, please. We are the local. Side, please. We are the local. తెలుసా శిరీష పొద్దున్న లేసి నా ఫోటోనే చూస్తుంది, అందుకే ఇంత ఈజీగా వచ్చింది మ్యాచెస్. పెద్దగా కనుక్కోకర్లా, చెప్పేసి నీ నోట్తో. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, MS ధోని, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ. So I did get the right matches. 3 grams. Congratulations. Thank you. Okay, so మౌనిక ఆడే ముందు one more question. ఓకే. దేవుడు ప్రత్యక్షమైతే మీరు కోరుకునేది ఏమిటి? అడవిలోకి వెళ్ళిపోవాలి. ఇంక కరెంట్ బిల్ ఉండదు, ఏం ఉండదు. చక్కగా నచ్చినట్టు తిరిగి నచ్చిన ఫ్రూట్స్ తిని చక్కగా ఎంజాయ్ చేసుకొని ఉండొచ్చు. నాట్ గ్రాంటెడ్. బై. నిన్ను కూడా నచ్చింది తినేస్తుంది, అప్పుడు గోల్డ్ రష్ ఎలా చూస్తావు? దేవుడా మీ ఇంట్లోనే చక్కగా మొక్కలు పెంచుకో, తిను, గోల్డ్ రష్ చూడు, బంగారం గెలుచు. ఓకే, నెక్స్ట్. నాకు ఇప్పుడు వచ్చిన హస్బెండే జన్మలుగా రావాలి. అండ్ మా బేబీ కూడా సేమ్ అట్లాగే రావాలి. పాయింట్స్ కొట్టేసింది నీకు పచ్చిరా. ఆయన కూడా ఇదే కోరుకుంటున్నారో లేదా ఆయనకు పనిష్మెంట్ అవుతుంది నీ కోరిక? ఎంత బాగా చూసుకుంటున్నారో మీరు దీంతో అర్థమవుతుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ ఇట్ అప్. నెక్స్ట్. వీరు చేసే గోల్డ్ రష్ అక్కడ నిల్చో నేను చేయాలి. ఇప్పుడే గ్రాంటెడ్. వచ్చి ట్రై చేద్దాం. ఓకే, సో మన నెక్స్ట్ రౌండ్ లో వచ్చేస్తుంది మౌనిక. అను ఓపెన్ అని. ఓపెన్. రంగుల్లో ముంచావే ఓ పిల్ల సువానల్లా వచ్చావే ఎండల్లో వెన్నెల్లా Time up.
ఎందుకు ఎంటీ ఎలా పాప? ఉగాది అంటే పత్రిక. ఏ ఊర్లో? ఓ సారీ, వినాయక చవితి అనుకున్నా. ఉగాది. వినాయక చవితి కూడా పత్రిక ఇస్తారా? అది పెడతారు కదా వినాయక పత్రి. రాంగ్ ఆన్సర్, ఐ మీన్ రాంగ్ మ్యాచ్. తర్వాత యమలీల కృష్ణ గారా? రాంగ్. నెక్స్ట్ ఆహ్వానం రాజేంద్ర ప్రసాద్ గారు. శ్రీకాంత్ గారు, రమ్యకృష్ణ మూవీ విషయానికి వస్తే. కానీ ఆహ్వానం పత్రికిస్తూ మనం రండి దయచేయండి అంటాం. సో అక్కడ సాక్షి సినిమా, సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా. ఆల్ రౌండర్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఆల్ రౌండర్ అంటారు. ఆల్ రౌండర్ మూవీలో ఆయన హీరో. యమలీల విషయానికి వస్తే ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఉగాది పండగ. అయ్యో ఒకటి కూడా అవ్వలేదా? ఈ రౌండ్ లో ఒక్క మ్యాచ్ కూడా చేయకుండా 3కి 3 దానవీర్ షూట్ కార్డ్ని డ్రా బాక్స్ కి. బట్ అది నువ్వే గెలుచుకుని ఆవిడ అవ్వాలి. ఇప్పుడేమో ఆడాల్సిందే అనుషానే, కానీ అనుష ఇప్పుడు గోల్డ్ శంకర్ కదా, తన బదులు నేను ఆడాలా? ఆశ దోశ అప్పడం వాడా. నా ప్లేస్ నాది, నీ ప్లేస్ నీది. అందుకే లేకపోతే నీ బంగారం నేను తీసుకెళ్ళిపోనా? మీరే పెద్ద బంగారం మీ ఇంటికి. ఓపెన్. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దర్రా. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దర్రా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దర్రా. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దర్రా దర్రా దర్రా. టైమ్ అప్. చెప్పండి. కాంచన డైరెక్టర్ అండ్ యాక్ట్ చేసింది లారెన్స్. డాన్ వచ్చేసి ఆ రకంగా అది. బట్ ఇక్కడ ఇది మ్యాచ్ చేస్తే ఇంకోటి బ్లాంక్ ఉండిపోతుంది. అసలైన మ్యాచ్ ఒకటి ఉంది. సో దిస్ ఇస్ రాంగ్. డాన్ నాగార్జున, లారెన్స్. తర్వాత అఖిల్, వివి వినాయక్ గారు. రైట్ ఆన్సర్. మజ్ను విల్ బి నాక్సర్, ఓ ప్రియ పాట. సో 2 రైట్ మ్యాచెస్, 3 రాంగ్ మ్యాచెస్. సో up to 3, 1 gram gold. Balance 2 will go to the draw box. No problem. ఓకే, సో దీంతో మనం సెకండ్ రౌండ్ ఆట పూర్తి చేసుకున్నాము. రౌండ్ మొత్తం పూర్తయిపోవాలంటే మనం స్కోర్స్ చూడాలి. SMS క్వశ్చన్ విన్నర్ ఎవరో చూడాలి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ SMS క్వశ్చన్ అడగాలి. వీటన్నిటికంటే ముందు నాకు నచ్చింది ఒకటి చేయాలి. నేనేమో అంట ఇంగ్లీష్ సినిమా టైటిల్స్ ఇస్తానంట. దానికి మీరు ఆ సినిమాలకి తెలుగు టైటిల్స్ పెడితే ఎలా పెడతారు? నేను ఫస్ట్ శిరీషాకి ఇస్తున్నది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8. అతివేగం ప్రాణాలకి ప్రమాదకరం 8. 8 1 2 3 4 7 ఏమయ్యాయి? అవి ఎప్పుడు వినలేదు మళ్ళీ. ఓకే గుడ్. అది యాక్చువల్లీ ఇట్స్ రైట్. అతివేగం ఆరోగ్యానికి ప్రమాదకరం. నెక్స్ట్ మౌనికాకి ఇస్తున్నది బాండ్, జేమ్స్ బాండ్. ఈడు పండుగాడు. నెక్స్ట్ అనుష, నీకు ఇస్తుంది నా ఫేవరెట్ ఎక్స్పెక్టో పెట్రోనమ్, హ్యారీ పాటర్. మాయా బజార్. I like it. Thank you. Let's now start the third round. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. ఓకే, సో ఈ ఆట మొదలు పెట్టాలంటే నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే. ఎవరి డైలాగ్ చెప్తున్నావు? నేను బాలకృష్ణ. సూపర్. ఈ డౌన్ పేరు కూడా బాలకృష్ణ గారి డైలాగే. సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వరు.
కాంతి సూపర్ చెప్పారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి మౌనిక ఎవరి డైలాగ్? నువ్వు కూడా బరిలోకి దిగుతావా? అప్పల్లాయుడు ఆడిపోతే ఈడు ఈడిపోతే నేను నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారానికి ఎగబడితే రౌడీజానికి వచ్చిన రక్తానికి పోటుకో శవంలాగా పోటుకు బలిస్తా. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. గుడ్ అమ్మా, నైస్ ట్రై. నెక్స్ట్ అనుష. నీకు స్వీట్స్ అంటే ఇష్టం ఉండవు, కానీ మొన్న సంగీత్లో తిన్నావు. నీకు ఓడిపోవడం ఇష్టం ఉండదు, కానీ మొన్న కావాలని క్రికెట్ మ్యాచ్లో ఓడిపోయావు. ఇప్పుడు నీ తప్పు లేకుండా నువ్వు సారీ చెప్పవు, ఎందుకంటే నువ్వు మారిపోయావు విక్కీ, నువ్వు మారిపోయావు. నేను మారిపోతే బంగారం నేనే తీసుకుంటా, మీకెందుకు ఇస్తా? నేను మారలేదు పాపా. బాయ్ పాప. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ శిరీష నీకోసం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Is iron box. Right answer. Don't know. Dining table. Right answer. Janilia. Right answer. Edlu bandi. Right answer. Chanda. ఏంటిది? పిచ్ అదేంటది? త్రివిక్రమ్. Right answer. కోడి పిల్ల. కోడి పిల్ల చెప్తే సో యా, అలా 5 మిస్ అయిపోయారు, 5 గెస్ట్ చేశారు. సో సగం సగం అలాగే పంచుకున్నారు కూడా మీరు ఇక్కడ. 2 గ్రాముల డ్రాప్ బాక్స్, 2 గ్రాములు మీకు వచ్చాయి. 1 2 కంగ్రాచులేషన్స్. అండ్ మూవింగ్ ఆన్ నెక్స్ట్ మౌనిక, నీకోసం ఇమేజెస్ సిద్ధంగా ఉన్నాయి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. భూమిక, ఆర్య. రైట్ ఆన్సర్. సారీ, ఇది ఖర్జూరం పండు. రైట్ ఆన్సర్. ములక్కడ. రైట్ ఆన్సర్. ఏరోప్లైన్. రైట్ ఆన్సర్. పులిహోర. రైట్ ఆన్సర్. ఎంఎస్ నారాయణ. రైట్ ఆన్సర్. రాశి గారు. రైట్ ఆన్సర్. 8 రైట్ ఆన్సర్స్. అమేజింగ్. స్టార్టింగ్ మిస్ అయిపోయారేంటి? గౌతమి గారు రాలేదు, సడన్ గా గుర్తు రాలే. అండ్ సితారా. సితారా మై ఫేవరెట్ డాటర్. సో నక్షత్ర సితారా అదే టైం కంగారులో చెప్పలేకపోయారు, అర్థమైంది. బట్ ఈ 2 కూడా చెప్పేసేవారే. 3 గ్రామ్స్ మీకు, 1 గ్రామ్ డ్రాప్ బాక్స్ కి. వెరీ వెల్ ప్లేడ్. కమ్. And now it's Anusha's turn and your time starts now. హరికృష్ణ గారు. Right answer. సిమ్రన్. Right answer. చిత్ర గారు. Right answer. బాదం. Right answer. సన్ఫ్లవర్. No. బంతి పువ్వు. Right answer. తాప్సీ. Right answer. నీకు భలే వచ్చింది. అబ్దుల్ కలాం. Right answer. జాక్ ఫ్రూట్ కాదు. So 7 right answers up to 8. మీకు కూడా 3 grams. Well done. Congratulations. So గ్రామ్ బంగారం డ్రాప్ బాక్స్ 3 నీకు. Congratulations. చక్కగా ఆడారు ఈ రౌండ్, ముగ్గురికి ముగ్గురు. మరి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూసే ముందు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ కోసం రెడీయా మీరు? పోటాపోటీగా ఆడడానికి. ఎవరైతే టైటిల్ గెలుచుకుంటారో వాళ్ళ కోసం ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి తరఫు నుంచి గ్రామ్ బంగారం రెడీగా ఉంది. సో ఇది పొందాలంటే మీరు ఈరోజు ఏం చేయాలంటే బొమ్మలు గీయాలి. ఎవరిలా ఉండాలో నేను చెప్పాలి, బాగా మ్యాచ్ అవ్వాలి. ఎవరు బాగా గీయగలితే వాళ్ళదే ఈ టైటిల్ అండ్ గ్రామ్ బంగారం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Hey girl, wanna say something? Will you listen to me now? Hey boy, I wanna be your thing. Tell me all that you wanna say now. అందమైనలో
అద్భుతం అందుకేగ నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం అందమైన భావం అందులో నువ్వు మొదటి అక్షరం అందుకే నీతో సాగుతోంది చిన్ని పాదం ఓ చలి అనార్కలి నీ నవ్వులేది బావళి పేరుకే నేనున్నది నా ఊపిరేనులే చందమామనెవ్వరైనా పట్టపగలు చూడగలరా నిన్ను నేను చూసినట్టుగా అందమైన లోకం అందులో నన్ను అద్భుతం అందుకే నిన్నే కోరుతుంది చిన్ని ప్రాణం Hey girl, wanna say something? Will you listen to me now? Hey boy, I wanna be your thing. Tell me all that you wanna say now. 5, 4, 3, 2, 1. Time up. ఓకే పక్క పక్కన నిల్చోండి అమ్మా మీ పోర్ట్రేట్ల పక్కన. ఓకే బ్రహ్మి లవ్ యూ బ్రహ్మానందం గారా 2, 3, 2, 4 తగ్గట ఓకే నైస్ ఇప్పుడు గుర్తొచ్చింది. ఓ మై గాడ్ నేను అనుకున్నా అక్కడికి. ఓ మై గాడ్ ఓకే నేనే అది ఈరోజే పోనీటైల్ ఇయర్ రింగ్స్ అన్ను అందానికి హోల్ ఏపీ టీపీ ఓకే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తంలో 3 ముగ్గురు టపానా ఎవరు ముగ్గురు ముగ్గురు ఎవరో ఏ ముగ్గురు హౌ స్వీట్ అబ్బా థ్యాంక్ యూ భలే ఉన్నా నేను. నెక్స్ట్ ఎవరు కిల్బిల్ పాండే బ్రహ్మి హౌ క్యూట్ యా ఇద్దరు బ్రహ్మిస్ మధ్యలో నేను అనుకుంది బాగుంది. నాకు పర్సనల్ గా ఎలా ఉన్నా ఇది నచ్చినా కూడా కాంపిటీషన్ లో మాత్రం వీళ్ళిద్దరు ఉన్నారు. చూస్తే నాకు మీ బట్టతల సరిగ్గా క్లిక్ అవ్వలేదు. మీరు చెప్తే గానీ అది నేను పగిడి అనుకున్నా. అక్కడ చూస్తే కొంచెం సెట్ అయింది. చేతిలో గిటార్తో కాంప్లికేషన్స్ లేకుండా కొటేషన్ కూడా అనుషాదే బాగుందని అందరికీ అనిపించిందని నాకు అనిపించింది. సో ఇవాళ మన ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ గోస్ టు అనుష. కంగ్రాచులేషన్స్. సో థర్డ్ రౌండ్ పూర్తయిపోయినట్టే కాబట్టి ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసిద్దాం. And welcome to the fourth and the final round. రాజు గారి గది. డ్రాప్ బాక్స్ లో 11 గ్రాముల బంగారం ఉంది. ఇప్పటి వరకు ఈ వారం వీకెండ్ లక్ష్మి కోసం డ్రాప్ బాక్స్ లో 29 గ్రాముల బంగారం ఉంది. ఓకే సో ఇప్పుడు ఆ 11 గ్రాముల బంగారం వీకెండ్ లక్ష్మికే ఇచ్చేస్తారా లేదా శిరీష మొత్తం నాకే అని తీసేసుకుంటుందా? 3 డోర్స్ ఉన్న రాజుగారి గదిలో ఏదో ఒక డోర్ వెనకాల నేను ఈ 11 గ్రాములు ఉన్న డ్రాప్ బాక్స్ ని పెడతాను. అది ఏ డోర్ వెనకాల ఉందో గెస్ట్ చేయడానికి మీకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఛాన్స్ లోనే చెప్పేస్తే మొత్తం మీకే 11 గ్రాములకి 11 గ్రాములు. సెకండ్ ఛాన్స్ లో అంటే ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిపోతే సెకండ్ ఛాన్స్ ఉంటుంది. అందులో కనుక రైట్ గెస్ట్ చేస్తే 50% మీకు అంటే 5.5 గ్రాములు మీకు 5.5 గ్రాములు వీకెండ్ లక్ష్మికి వెళ్ళిపోతాయి. మొత్తం 11 గ్రాములు వీకెండ్ లక్ష్మికి వెళ్ళిపోతాయి. అప్పుడు 40 గ్రాముల బంగారం వీకెండ్ లక్ష్మికి ఈ వారంతో. ఎందుకంటే రేపు శనివారం, ఇంకా రేపటి తర్వాత వీకెండ్ లక్ష్మి క్వశ్చన్ రెడీగా ఉంటుంది. సో అది మ్యాటర్. దేన్ని నిజం చేసుకుంటారో మీ ఇష్టం. ఇదంతా జరగాలంటే నేను ఫస్ట్ డ్రాప్ బాక్స్ పెట్టాలి. వెళ్ళనా? ఆల్ ది బెస్ట్.
1 2 3 శిరీష థర్డ్ రౌండ్ వరకు కష్టంతో సంపాదించావు, ఇక్కడ అదృష్టంతో సంపాదించాలి. సో ఆల్ ది బెస్ట్. హ్యాపీగా ఆలోచించి చెప్పు. సో టేక్ యూ టైం. ఆల్ ది బెస్ట్. గో ఫర్ ఇట్. ఆలోచించావుగా? ఓకే. సో ఏ డోర్ నంబర్? డోర్ నెంబర్ 3. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, డోర్ నెంబర్ 3 వెనకాల ఉందని అనుకుంటున్నావు. అందులో ఉంటే మొత్తం బంగారం నీది. అందులో లేకపోతే డోర్ నెంబర్ 2లో అన్నా డోర్ నెంబర్ 1లో అన్నా ఉన్నట్టు అర్థం. ఓకే. సో ఐ షూర్? షూర్. డోర్ నెంబర్ 3. ఓకే. ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 3. ఆల్ రైట్. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 3. సారీ, డోర్ నెంబర్ 3 వెనకాల లేదు డ్రాప్ బాక్స్. సో ఫస్ట్ ఛాన్స్ పోయినట్టు. సెకండ్ ఛాన్స్ ఉంది. సెకండ్ ఛాన్స్లో డోర్ నెంబర్ 1, డోర్ నెంబర్ 2 ఏదో ఒక డోర్ వెనకాల డ్రాప్ బాక్స్లో 11 గ్రాములు ఉంది, కానీ అందులోంచి 5.5 గ్రాములు వీకెండ్ లక్ష్మికి వెళ్ళిపోయాయి. సో వీకెండ్ లక్ష్మి నీకోసం 29 గ్రాముల బంగారం ప్లస్ 5.5 జత అయిపోయాయి. సో 34.5 గ్రాముల బంగారం కన్ఫర్మ్. ఇప్పుడు వాటికి ఇంకా యాడ్ అవుతాయా లేదా దాంతోనే సరిపెట్టుకోవాలా తెలియాలంటే శిరీష సెకండ్ ఛాన్స్ కోసం జాగ్రత్తగా ఆలోచించి రెడీ అంటే చెప్పేసి. డోర్ నెంబర్ 2. డోర్ నెంబర్ 2 గుర్తు చేస్తున్నా, ఎంత వద్దనుకున్నా చెప్తా. థర్డ్ ఛాన్స్ లేదు. డోర్ నెంబర్ 2 వెనకాల డ్రాప్ బాక్స్ ఉందనుకున్నావు. సో ఇది సెకండ్ ఛాన్స్ కాబట్టి 5.5 గ్రాముల బంగారం వస్తుంది ఒకవేళ డోర్ నెంబర్ 2 వెనకాల ఉంటే. ఒకవేళ లేదంటే డోర్ నెంబర్ 1 వెనకాల ఉన్నట్టు అయితే ఈ బ్యాలెన్స్ 5.5 కూడా వీకెండ్ లక్ష్మికి జమ అయిపోతుంది. ఐ షూర్ డోర్ నెంబర్ 2? ఎస్, డోర్ నెంబర్ 2. ప్లీజ్ ఫ్రీజ్ డోర్ నెంబర్ 2. సో డోర్ నెంబర్ 1 ఓపెన్ చేయనా 2 ఓపెన్ చేయనా? మీ ఇష్టం. 1 ఓపెన్. 1 ఓపెన్ చేయనా? అందులో ఉంటే 2లో లేనట్టు. ఐల్ బి రియల్లీ సారీ. సో డోర్ నెంబర్ 1 ఓపెన్ చేద్దామా? ఓకే, చూద్దాం. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 1. అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సో ఇవాళ మన ఎపిసోడ్ లో రాజుగారి గది వరకు వచ్చి సెకండ్ ఛాన్స్ లో 5.5 గ్రాముల బంగారం తను ఆల్రెడీ గెలుచుకున్న 6 గ్రాములకి జత చేసుకుని తన ఇంటిని 11.5 గ్రాములతో బంగారం చేసుకున్న లక్ష్మి ఇస్ శిరీష. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ అలాగే మౌనిక అండ్ అనుష మీరిద్దరు తలో 5 గ్రాముల బంగారంతో ఇంటిని బంగారం చేసుకున్నారు, విచ్ ఇస్ రియలీ గుడ్. నైస్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ వెరీ హ్యాపీ మీరు ఇక్కడికి వచ్చి బోల్డ్ అండ్ ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని. ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ. చాలా మెమరీస్ ఉన్నాయి మీ అందరితో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ గోల్డ్ రష్. థ్యాంక్ యూ. అది ఇవాళ గోల్డ్ రష్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుస్తాను. అందరి ఇంటిని బంగారం చేస్తూ అందరికి బోల్డ్ బంగారు నవ్వులను పనిచేస్తాను. సేమ్ టైం సేమ్ ఛానల్. Until then, take care all of you. Bye bye. See you tomorrow.